హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవళిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాల్విఫిక్. వినాయక చవితి నవరాత్రులు కూడా మన బుజ్జి బొజ్జి గణపయ్యకి ఏదో ఒక ప్రసాదం అనేది మనం నివేదిస్తూ ఉంటాం కదా. అందులో భాగంగానే మీకు ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక మంచి ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను. దీనిని సుడాల్ అంటూ ఉంటారండి. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారనమాట. సో ప్రిపరేషన్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం. ఈ సుడాల్ ప్రిపరేషన్ కోసం ముందుగా వైట్ చనా అండి 1 కప్ ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోండి, లేదు అంటే ఒక 5 to 6 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ వాటర్, ఈ సోక్ చేసిన చనా, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చినంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. ఈ చనా అన్నది మనకి ఓవర్గా కుక్ అవ్వకూడదు, అలానే కొంచెం కుక్ అవ్వకూడదు. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా మనం ఈ చనా పట్టుకుంటే స్మాష్ అయ్యేలాగా ఉండాలండి. ఈ విధంగా మనం కుక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఉన్న ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఈ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని మనం రసం, పప్పు ఇలాంటి వాటిల్లో మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకున్నానండి. ప్రసాదం రెసిపీ కాబట్టి మీరు నార్మల్గా చేసుకునే వాళ్ళైతే కొంచెంగా ఆయిల్ తీసుకోండి. అందులో ఒక 5 to 6 వెల్లుల్లి, ఒక 3 ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులండి, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ 3 కూడా కలిపి వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మనకి ఈ గీలో బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తురుముకొని పెట్టుకున్న ఒక క్యారెట్ అండి. క్యారెట్ని ఈ విధంగా మనం చక్కగా గ్రేట్ చేసుకొని వేసేసుకుందాం. తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి అండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేదు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి గీలో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చనా అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా కొంచెం సాల్ట్ అండి, ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కదా, సో టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆఫ్ క్యారెట్, ఇంకా 1 స్పూన్ ఆఫ్ కొబ్బరి ఇవి వేసుకొని మనం బాగా కలుపుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే ఒక మంచి ప్రసాదం రెసిపీ మన బుజ్జి గణపయ్యకి రెడీ అయిపోయిందనమాట. సో మన గణపయ్యకి నివేదించి మనం కూడా టేస్ట్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అందరూ ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.